ఈరోజు మీకు మంచి స్టార్టర్ రెసిపీ చూపిస్తాను. అదేనండి, మనం ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్ళినా, లేక మనం ఫంక్షన్స్‌కి వెళ్ళినా స్టార్టర్‌గా ఇస్తారు కదా చికెన్ మెజెస్టిక్స్. దాన్ని మనం ఇంట్లోనే చాలా సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇదైతే చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈ చికెన్ మెజెస్టిక్స్‌ని మనం ఇంట్లో తయారు చేసుకోవడం కష్టమేమో అనుకుంటారు గానీ, చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఒకసారి మనం చికెన్ మెజెస్టిక్స్‌ని ఇంట్లో తయారు చేసుకున్నాము అంటే బయట కొనుక్కునేది కూడా మనకు అస్సలు నచ్చదు. ఎందుకంటే మనం ఇంట్లో తయారు చేసుకునేది టేస్ట్ మరి అంత బావుంటుంది. లేట్ చేయకుండా చికెన్ మెజెస్టిక్స్ రెసిపీలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం బోన్‌లెస్ చికెన్ తీసుకోవాలి. ఇలా బోన్‌లెస్ చికెన్‌ని తీసుకొని దాన్నైతే మనం ఇలా స్ట్రెయిట్‌గా కట్ చేసుకోవాలి. మనకి రెస్టారెంట్ స్టైల్‌లో కావాలి అంటే టేస్టే కాదు, చూడటానికి కూడా సేమ్ అలానే ఉండాలి అంటే ఇలా కట్ చేసుకోండి. చికెన్‌ని ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా, మైదా ఇష్టం లేకపోతే వరిపిండి వేసుకోండి. దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, సాల్ట్ అయితే మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. అవి వేసుకున్న తర్వాత ఎగ్ వైట్ వేసుకోండి. మీకు నచ్చితే యెల్లో కూడా వేసుకోండి. నేనైతే ఎగ్ వైట్ మాత్రమే యూజ్ చేశాను. మొత్తం ఎగ్ వేసినా కూడా టేస్ట్‌లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు వేసుకున్న పౌడర్స్, ఎగ్ అన్నీ కూడా చికెన్‌కి బాగా పట్టేలాగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పెట్టుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్‌నైతే ఒకదాని పక్కన ఒకటి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీకు డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే పాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైయర్ ఆర్ ఓవెన్ ఎందులో అయినా కూడా మనం చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు డీప్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే చేసుకోండి. చికెన్ అయితే మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓవర్ ఫ్రై అయితే చేయకండి. మరీ క్రిస్పీగా అయిపోతది. అప్పుడు చికెన్ మెజెస్టిక్స్ చేసినా కూడా ఆ టేస్ట్ అయితే అస్సలు బాగోదు. ఇది మనకి రెడీ అయిపోయింది. సో, వీటినైతే మనం ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగతా చికెన్ అన్నిటిని కూడా మనం ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం చికెన్‌ని ఫ్రై చేసుకున్న తర్వాత అయితే చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందో. మనకి చికెన్ అయితే ఈ విధంగా సాఫ్ట్‌గా అయితే ఫ్రై అవ్వాలి. చికెన్ ఫ్రై అయిన తర్వాత అసలైన ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడే మనకి అసలైంది మొదలవుతుంది. దీనికోసం స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఆయిల్, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మీకు నచ్చిన షేప్‌లో వేసుకోండి. అలాగే కాజు కూడా వేసుకోండి. నేనైతే మర్చిపోయాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్స్ అయితే ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగా వేసుకోండి. తర్వాత కొత్తిమీరి, కరివేపాకు మీకు నచ్చితే వేసుకోండి టేస్ట్ కోసం. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఈ విధంగా ఫ్రై అవ్వాలి. అప్పుడు పసుపు, కారం, గరం మసాలా వేసుకొని అది కొంచెం లైట్‌గా ఫ్రై అయిన తర్వాత మనం మెయిన్ ఇంగ్రీడియెంట్ పెరుగుని వేసుకోండి. పెరుగైతే డైరెక్ట్‌గా వేసుకోకుండా ఒక బౌల్‌లోకి తీసుకొని స్పూన్‌తో మిక్స్ చేస్తే ఒక క్రీమ్ లాగా వస్తుంది. అప్పుడు యాడ్ చేసుకోండి. పెరుగు వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! చికెన్‌ని యాడ్ చేసుకోండి. చికెన్ వేసిన తర్వాత స్టవ్‌ని మనం హై ఫ్లేమ్‌లోనే ఉంచాలి. మీడియంలో గాని, లో గాని అస్సలు పెట్టకూడదు. హై ఫ్లేమ్‌లో ఉంచి చేస్తేనే దీని టేస్ట్ అనేది బావుంటుంది. తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్‌ని ఫ్రై చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి, మనం కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అంటే ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై చేసాం కదా! దానికోసం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఎక్కువైతే అవసరం లేదు. మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్‌లోనే ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాము అంటే మన చికెన్ మెజెస్టిక్స్ అనేది రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్‌లోకి తీసుకున్న తర్వాత రెస్టారెంట్ లుక్ రావాలి అంటే పైన నువ్వులు కూడా చల్లుకోండి. సేమ్ మనకి రెస్టారెంట్‌లో చూస్తున్నట్టే కనిపిస్తుంది. చూడటానికే కాదు టేస్ట్ కూడా చాలా బావుంది ఇది. ఒకసారి ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో యూజ్ అయినట్టు అనిపిస్తే గనక ఒక లైక్ చేయండి. మీరు లైక్ కొడితేనే కదా ఇంకొంతమందికి నా వీడియో షేర్ అవుతుంది. అప్పుడు నాకు కూడా ఇంకా బాగా వీడియోస్ తీయాలనిపిస్తుంది. అలాగే ఇంకా మీకు ఏ టైప్ రెసిపీస్ కావాలో కూడా కింద కామెంట్స్‌లో చెప్పండి. నేను అదే ట్రై చేస్తాను. అలాగే ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థాంక్ యూ.